ప్రజాపాలన రైతు భరోసాపై బీఆర్ఎస్ నిరసనకు వ్యతిరేకంగా ఖండిస్తూ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం జైపూర్ మండలంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బానిస బాల్కా సుమన్కు బానిసగా ఒక డాక్టర్ హోదా నుంచి వచ్చిన రాజా రమేష్, నువ్వు మాట్లాడే పద్ధతి నీ హోదాకు నువ్వు చేసిన దానికి తగేటట్టు లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఎందుకంత ఆవేశంతో మాట్లాడుతున్నావు? ఏమైనా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చినరా? ఇంకా నువ్వు బాల్కా సుమన్కు బానిసగానే బతుకుతున్నావు. ఒక దళితుడిగా ఉండి ఇంకో అతని దగ్గర బానిస బతుకుతున్నావు. రాజా రమేష్ మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న దొరపాలనకు ప్రజలందరూ దాన్ని బయటికి పంపించి ప్రజాపాలన తీసుకుని వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ముందుకు పోతా ఉంది. ఇచ్చిన హామీలు సంవత్సరం పూర్తి కాగానే ఇచ్చిన హామీలు సుమారు 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి ఇంకా గ్యారెంటీలతో ముందుకు వస్తున్న ప్రజాపాలనను నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గత పాలనలో దొరకు బానిసగా బతికిన ఇలా దొరపాలనలో కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చినాయి. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో వరకు పదవి ఇచ్చిందా? ఒకసారి నీకు మాట్లాడే దమ్ము ఉంటుంది, మాట్లాడు. కేసీఆర్ అల్లునికి, మేలనుకి, ఇంకో కొడుకుకి, ఇంకో బిడ్డకు ఇలాంటి పదవులు ఇచ్చుకుంటూ ఈ తెలంగాణను లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ అయినా వచ్చిన సంవత్సరంలో ప్రజాపాలనతో ప్రజల్లో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదు. దళితుల కోసం, రైతుల కోసం ప్రజలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ వాడకన్నబో, ఏ పల్లెకన్నబో రైతులకు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీ దొరపాలనలో దళితుల భూములు గుంజుకున్నది టీఆర్ఎస్ పార్టీ, రైతుల భూములు గుంజుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ చూడు, ఏ గ్రామంలో చూడు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినవి గుంజుకున్నది. మరి దళితులకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మరి దళిత బంద్ అన్నాడు. ఏ గ్రామంలో ఎంతమందికి దళిత బంద్ ఇచ్చిండు? మరి రైతులకు 3 ఎకరాలు ఇచ్చిండు. ఒకసారి నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత బిడ్డగా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన గ్రామం చూపెట్టు, దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన గ్రామం చూపెట్టు, మరి దళితులకు దళిత బంధు ఇచ్చిన గ్రామం చూపెట్టు. రాజా రమేష్, నీకు చెప్పి పంపించిన బాల్కా సుమన్ హెచ్చరిస్తున్నా. మరొకసారి మా నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా తప్పుడు సమాచారంతో రోడ్లపైకి వస్తే మా నాయకుడు మమ్మల్ని ఆపుతాడు. మా నాయకుడు నిజాయితీపరుడు. వివేక్ వెంకటస్వామి కుటుంబం ప్రజల కోసం పనిచేసింది, ప్రజా ప్రాణ కోసం పనిచేసింది. ఈ నియోజకవర్గంలో కాదు, పెద్దపల్లి పార్లమెంట్లో ఏ గ్రామానికి పో, వెంకటస్వామి కాక అంటే ప్రజల్లో ఉన్నాడు, నీటి సమస్యను తీర్చినవాడు. మరి అదే ఎక్కడ ఉన్న సమస్య ఉన్నా దళితుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీనల కోసం పనిచేసిన ఆ కుటుంబంపై మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. మరొకసారి మాట్లాడితే నిజంగా కాంగ్రెస్ పార్టీ సైనికులం తరిమి కొడదాం. మరి మేము అధికార పార్టీలో ఉన్నాం, ఆలోచిస్తున్నాం. మీ లెక్క అధికారుల పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ రకంగా హింసించారో అధికారులను అండబెట్టుకొని, పోలీసు అండబెట్టుకొని మాపై కేసులు పెట్టిన చరిత్ర మీది. కానీ మేము ప్రతిపక్షాలకు నిజంగా మీకు మానవత్వం, చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడండి. మేము సరిగ్గా ప్రజాపాలన చేయకపోతే మమ్మల్ని మాట్లాడండి. కానీ మీరు అనవసరంగా మాట్లాడి ఇలా కేటీఆర్ జైలుకు పోతాడనే భయంతో మీరు రోడ్లపై వచ్చిండు. కేటీఆర్ చేసిన మోసాలు లేవా? కేసీఆర్ చేసిన మోసాలు లేవా? మరి ఇలా బాల్కా సుమన్ నియోజకవర్గం ఎందుకు వచ్చిండు? ఇలా గతంలో ఉన్న హోదాలు ఇక్కడ దోషినికి ఇస్తలేడు. ప్రజలలో ఉన్నాడు హోదాలు కాబట్టి ఇలా బాల్కా సుమన్ ఇక్కడ ఉన్న సింగరేణిని దోచి నీ దగ్గర పెడతాడని చెప్పి ఇక్కడున్న గంగమ్మ తల్లిని ఉష్కెల లారీలతో దోచి నిన్ను పెట్టింది కాబట్టి బాల్కా సుమన్ తీసుకొని వచ్చినావు. ఆ బానిసకు నువ్వు బానిసగా బతకకు. నీకు ఒక ఉన్న విలువను కాపాడుకో రాజా రమేష్ గారు. మీరు దయచేసి ఒక డాక్టర్ హోదా నుంచి వచ్చినావు, నిన్ను కూడా మేము మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడుతున్నావు. మరొక్కసారి ఇదే భాష నువ్వు మాట్లాడితే నేను నిజంగా ఈ మా రోడ్డుపై, మా మండలి దాటి మా నియోజకవర్గానికి పోలేవు. నువ్వు అక్కడనే ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తా. మరొక్కసారి నా ప్రభుత్వంపై, ప్రజల పాలనపై, ప్రభుత్వంపై, మా ముఖ్యమంత్రిపై, మా ఎమ్మెల్యేపై మాట్లాడితే మరొక్కసారి నేను రోడ్డుపై తిరగని అని చెప్పి రాజా రమేష్ గారికి, బాల్కా సుమన్కి మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నూరులో, జైపూర్లో మరి నిరసన అనేటువంటిది ఒక భ్రమ. అంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నామని గుర్తు చేయడానికి వాళ్ళ భ్రమను పడుతూ ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప వాళ్ళు మరి ప్రజల పట్ల, మరి రైతుల పట్ల వాళ్ళకి ఏ చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాబట్టే మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మరి ఎట్ ఏ టైం కాంగ్రెస్ పార్టీది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేసినాము
మరి ఇంకా ఏమైనా మరి గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం తీసుకున్నట్టు ఉన్నాయి కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అవకతవకలు ఫ్యామిలీ కుటుంబం ఉంటే వాటిని కూడా దశల వారు తీసుకొని చేయడానికి ముందుకు పోతున్నారు తప్ప మీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు. మీరు అసలు ఏం జరుగుతుంది అనేది చూడకుండా మరి అదిగో తోక అంటే ఇదిగో పులి అనే భ్రమలో మీరు మాట్లాడుతున్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నారు. రాజా రమేష్, నువ్వు గుర్తుంచుకోవాలి, నీకు కాంగ్రెస్ పార్టీ ఓనమాలు నేర్చుకున్నావు. మరి ఓనమాలు నేర్చుకుని ప్రెస్టేషన్లో ఇక్కడ ఏదో ఒక్కరి వచ్చిన 2 నెలల టికెట్ రాలేదన్న భ్రమతోటి పోయి అక్కడ ఒక ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేసీఆర్కు బానిస లెక్క ఉండి పనిచేస్తుందో ఆ మాజీ ఎమ్మెల్యేకు నువ్వు బానిసగా ఉండి ఇవాళ ఇక్కడ పనులు చేస్తున్నావు. ఆ బానిసగా ఉండి ఆ బానిస బతుకులో నువ్వు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టి అక్కడ ఇక్కడ ఏదో ప్రకటనలు పలుకుతున్నావు తప్ప నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాడండి. మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రైతులకు ఎకరానికి 15,000 అనేది దశల వారీగా దానికి ప్రణాళిక రచించడం జరిగింది. మేము 12,000 రూపాయలు ఇస్తా అన్నది ఏంటిది? భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇవ్వడానికి అదొక ప్రణాళిక జరుగుతుంది. దానిలో భాగంగా రైతులకు ఎకరానికి 15,000 అనేటువంటిది 7,500 7,500 చొప్పున దానికి కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. దానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి.